ఈరోజు నాతోటి మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ఈ జాబ్ మేళా పెట్టాలి అని అనుకున్నప్పుడు మన ఆత్మకూరులో ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు, ఇది ఒక రిమోట్ ప్లేస్. ఇది ఇక్కడికి అసలు కంపెనీస్ అట్లా వస్తాయి. కంపెనీస్ వాళ్ళు ఎందుకు వస్తారు మన ఊరికి? చిన్న గ్రామం ఇది. ఇక్కడ ఎంతమంది వస్తారు ఉద్యోగాలు కావాలని అనుకున్నాం. కానీ ఇవాళకి వచ్చిన రిజల్ట్ చూస్తే ఒక అద్భుత సృష్టిని ఇక్కడ మనం చేయగలమనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం నాకు ఏర్పడింది. సతీష్ రెడ్డి గారు లాంటి మంచి వ్యక్తులు మనకు తోడుగా ఉండి, అలాగే జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా మనతో కలిసి మనం అందరం ఏకమైతే చేయలేనిది ఏది లేదు, అన్నీ చేయగలం, అందరికీ అందుబాటులోకి తేగలం అనేటువంటిది ఇవాళ ఈ మెగా జాబ్ మేళా ఈ రోజుకి రేపుంది. మళ్ళీ ఇవాటికి వచ్చిన లెక్క చూస్తే ఇది మహదానందం వేస్తుంది. ఎక్కడ కూడా నాకు అదే శ్రీనివాస్ గారు కానీ మరి వీరు అట్లా కన్నన్ గారు వీళ్ళందరూ చెప్తుంటే నిజమేనా ఇదని అనిపిస్తాను. కానీ ఇక్కడ నెంబర్లు చూశాక ఇది నిజమని చెప్పి నమ్మాల్సిన పరిస్థితి. ఈ సందర్భంలో ఇప్పటికీ మన దగ్గరికి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు అందరూ కలిపి 2559 మంది. 1000 దాటుతున్నారు. 1000 దాటింది, 2000 దాటింది, 559 దాటింది. రేపు ఇంకెంత దాటుతుందో, ఎంతవరకు పోతుందో కనుచూపు మేరలో ఇవాళ నాకు అర్థమవుతాం. పురుషులైతే దాదాపు 1652 మెంబర్స్ వచ్చారు, మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 907 మెంబర్స్ వచ్చారు. నేను అసలు మాకు ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు. మా ఆర్గనైజర్స్ చేసేటప్పుడు ఈ డైనింగ్ హాల్స్ కాడ వచ్చింది. డైనింగ్ హాల్స్